अंधेरों में तू रोशनी है, तू ही मंजिल तू रास्ता भी है, तू है जहां ना कुछ कमी है, तेरा ही नाम जिंदगी। थैंक यू लॉर्ड। हालेलुया 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 तुम सा कोई नहीं, तुम सा कहीं नहीं, अब है पूरा तुम सा कोई नहीं। Let's sing it again. तुम सा कोई अब है पूरा यकीन, तुम सा कोई नहीं। यीशु मसीह हो नहीं मात तेरी, गाए Come on, louder, louder, louder. Thank you, Jesus. Thank you, Lord. तुम सा कोई नहीं, तुम सा कहीं नहीं, अब है पूरा यकीन, तुम सा कोई नहीं। యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడు? 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితం నువ్వు ఉన్నావా? లేవు. అయినా ఈరోజు ఆయన రక్తం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా నువ్వు ఎలాగ రక్షణ పొందావు? You see that? So there is in the very first place లో ఏ హ్యూమన్ బీయింగ్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు. It is by Jesus Christ, is finished work of Jesus Christ, and by grace everybody are saved. Everybody are saved.
నా నేను ఒకసారి యెషయా ఇప్పుడు చదువుదాం. ఐజాయా చాప్టర్ 43 వర్స్ 25 చదువుదాం. ఐజాయా చాప్టర్ 43 వర్స్ 25. నేను చాలా ఫాస్ట్గా ఒక విషయాన్ని తీసుకొచ్చేసి నేను చదవండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచేస్తున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా ఎప్పుడు నీ పాపాలని నేను జ్ఞాపకం చేసుకోను. ఎంతమందికి గుర్తున్నది నేను చెప్పాను? ఆల్రైట్, ఎక్కడో ఎన్నట్టున్నదా? లేదు కదా? ఆల్రైట్, ఓకే. సో ఒకసారి ఇంగ్లీష్లో చదవండి. ఈవెన్ ఐ యామ్ హీ. ఎంత స్ట్రెస్ చేస్తున్నాడు. ఈవెన్ ఐ యామ్ హీ. చదవండి. దట్ బ్లాటెడ్ అవుట్ your transgressions for my own sake. Okay, right. All right, చాలు. నేను ఏం మాట్లాడుతున్నానో జాగ్రత్తగా గమనించండి. సో ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నా పాపాలు క్షమించు అన్న నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదే. ఆ ఇన్వాల్వ్మెంట్తో ఆయనకి సంబంధం లేదు. 2000 సంవత్సరాల క్రితమే ఏ సంబంధం లేకుండా ఆయన సిలువ మరణం ద్వారా ఏ రక్షణ అయితే తీసుకొచ్చేయాలో అందరికీ రక్షణని తీసుకొచ్చేసాడు. పాయింట్ నెంబర్ 1. ప్లీజ్ అండర్స్టాండ్. సో చాలా మంది దైవజనులు ఏమంటారు అంటే, నువ్వు యేసు ప్రభుని నమ్ముకో అని ఆ కన్ఫెషన్ చెప్పిస్తూ ఉంటారు. ఏ ప్రభువా, నేను నా సొంత రక్షకుడిగా నిన్ను ఆల్ రైట్, ఆల్ ఆర్ కరెక్ట్. కానీ యూ నీడ్ టు హ్యావ్ ఎ నాలెడ్జ్ బియాండ్ దట్. ఏ రోజైతే నువ్వు ఒప్పుకున్నావో ఆ రోజు నీకు రక్షణ రావటం కాదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన నిన్ను రక్షించేసాడు సెలవులు, అదంతా జరిగింది అన్న జ్ఞానం ఉండాలి. అలాగే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఫర్ మై సేక్ నేనే నా చిత్త ప్రకారంగా, నా ఇష్ట ప్రకారంగా మీ పాపాలని నేను తుడిచేశాను అంటున్నాడు. ఇప్పుడు ఆ వచనాన్ని జాగ్రత్తగా చదివితే దేర్ ఇస్ నో రెఫరెన్స్ టు యువర్ రిపెంటెన్స్. నువ్వు రిపెంట్ అయిన తర్వాత ఆయన నీ పాపాలని తుడిచివేయటం కాదు. ఫర్ మై ఓన్ సేక్ అంటున్నాడు. ఐ హావ్ బ్లాటెడ్ అవుట్ ఎవ్రీ ట్రాన్స్గ్రెషన్. వా అంటే ఫర్ మై ఓన్ సేక్ అంటే ఏంటి? ఆయన నామాన్ని బట్టి ఆయన అంత తుడిచేస్తాడు. ఆయన నామాన్ని బట్టి నీకు రక్షణ, ఆయన నామాన్ని బట్టి నీకు కృప, ఆయన నామాన్ని బట్టి ఆయన పరువు పోద్ది. ఆయన నామాన్ని బట్టి అంత చేసేదంతా ఆయన నామాన్ని బట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. రైట్. ఎవ్రీబడి సే ఫర్ హిస్ నేమ్ సేక్ అనండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మోషే ప్రార్థన మీకు గుర్తున్నదండి. ఈ ఎడారిలో మమ్మల్ని శత్రువులు చంపేస్తే నీ గురించి ఏమనుకుంటారా అని అడిగాడు కదా. సో అదే ప్రార్థన ఈ రాత్రి మీరు కూడా వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు నన్ను లేవనెత్తకపోతే లోకం నన్ను చూసి నీ గురించి ఏమనుకుంటారు. So for my name's sake, he says tonight, I will bless you, I will elevate you, I will heal you, I will do the miracles for you. For my name's sake, I will do everything for you. You need not to worry. For my name's sake, I'm going to elevate you and answer every of your prayers. So the best thing, listen carefully, best thing, don't follow any shepherds. Follow the great shepherd. Follow that great shepherd, or at least listen to a shepherd who is making you to follow that great shepherd. Amen. Praise the Lord. Everybody say, everything happens for his name's sake. Anandi. ఈ రోజు నువ్వు ఎత్తబడాలి అన్నా, ఈ రోజు నువ్వు బ్లెస్ అవ్వాలన్నా, ఈ రోజు నీకు హీలింగ్ రావాలన్నా, ఈ రోజు నీకు అద్భుతం జరగాలన్నా, ఆయన నువ్వు చేసే పనులు చూడడు. ఆయన చేసేది ప్రతిదీ ఆయన నామాన్ని బట్టి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నెవర్ స్టెప్ ఇంటు దట్ గ్లోరీ. నెవర్ ఎవర్ స్టెప్ ఇంటు దట్ గ్లోరీ. హీలింగ్ డజంట్ హ్యాపెన్ బికాజ్ యూ ప్రే. హలో. Healing doesn't happen because you fast.
మిరకల్స్ డజంట్ హ్యాపెన్ బికాస్ యు ఆర్ గ్రేట్. Healings and miracles happen for his name's sake. ఆయన నామాన్ని బట్టి అవి జరుగుతాయి.